హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అప్పటికప్పుడే సాఫ్ట్గా స్పంజీగా ఉండే మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దామండి. మైసూర్ బోండాని మీరు ఇప్పటివరకు ఎన్నోసార్లు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పిండి కూడా ఎక్కువ టైం నానబెట్టాల్సిన పని లేదు. ఈ విధంగా చేశారంటే మైసూర్ బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రతి ఒక్క మైసూర్ బోండా కూడా స్పంజీగా సాఫ్ట్గానే ఉంటుందండి. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు పెరుగును తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా క్రీమీగా బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, పెరుగు అనేది ఈ విధంగా క్రీమీగా అయినంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ గిన్నె పైన జల్లెడని పెట్టుకొని 1.5 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండితో చేస్తేనే మైసూర్ బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని బాగా జల్లించుకొని దానిలోకి 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ముందుగా రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందు కలిపినప్పుడు మాత్రం ఈ విధంగా రౌండ్గా కలపాలండి. తరువాత బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే పిండిని బీట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ నుంచి బీట్ చేయకూడదండి. ఫస్ట్ రౌండ్ డైరెక్షన్లోనే కలపాలి. తర్వాత మాత్రమే ఒక 5 మినిట్స్ ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బీట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఆయిల్లోకి మైసూర్ బోండాల్లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడుంటేనే బోండాలు అనేవి చక్కగా పొంగినట్టుగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటిని కలుపుకుంటూ అన్ని వైపులు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పిండిని బాగా తిక్కుగా కలపకూడదండి. కలిపామంటే లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. కాస్త లూజ్గానే కలుపుకోండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే మనం మైసూర్ బోండాలు ఈ ప్రాసెస్లో చేసేయచ్చు. అయితే ఈ బోండాల్ని టొమాటో చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.